కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని సుబ్రహ్మణ్యేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాల వివరాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి వరప్రసాదరావు వివరించారు. ఈ నెల 22వ తేదీ నుంచి 26 వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి రోజున శ్రీ స్వామివారి కళ్యాణ వేడుక ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. రెండవ రోజు శేషవాహనంపై స్వామివారి గ్రామోత్సవం, రాత్రికి ఎదురుకోలు ఉత్సవం ఉంటుందన్నారు. అనంతరం శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. 24న రాత్రి 8 గంటలకు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ నిర్వహిస్తామన్నారు. అట్లూరి నారాయణరావు సహకారంతో ప్రత్యేకంగా టేకుతో తయారు చేసిన రథంపై శ్రీ స్వామివారు రథంపై ఊరేగనున్నట్లు తెలిపారు. చివరి రోజున పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వెంచేస్తున్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి 26 వరకు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. 22న శ్రీ స్వామివారిని పెళ్లి కుమారుని చేసే కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు గౌరవనీయులు స్థానిక అవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు శ్రీ స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. 23వ తారీఖున శ్రీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవం ఉంటుంది. రాత్రి 8 గంటలకు ఈ కళ్యాణం జరుగుతుంది. అలాగే 24 రథోత్సవం ఉంటుంది సాయంత్రం 7 గంటలకి.